ఎస్ గాయ్స్, నిన్న మార్నింగ్ ఒకటి చేసాం అంతే. ఇది ఇంకా సగమే అయింది. ఇప్పుడు ఫుల్గా చేద్దాం. అండ్ ఇక్కడ కొంచెం సాయిల్ ఉంది. ఇక్కడ ఈ సాయిల్ని కొంచెం చాలా జాగ్రత్తగా వేయాలి. ఇక్కడ ఇలా ఫుల్ అయిపోయినాక ఈజీగా ఉంటుంది. చెప్పు ఇక్కడ నీట్గా వేస్తామంటే అయిపోద్ది. అండ్ గ్యాస్ మీకు GTA వైస్ తెలుసా? అండ్ నేనైతే బాగా ఆడింది. నేను GTA వైస్ అండ్ మైన్క్రాఫ్ట్ ఆడితే ఇటువైపు నేను ఆడతాను. అండ్ ఇప్పుడు మనమైతే ఇక్కడ చేసేస్తాం నీట్గా. అండ్ ఇంకా మనకు మిగిలింది, చాలా మిగులుతుంది. అండ్ నా ఇక్కడ టూత్ ఇదంతా దీన్ని దొక్కుతుంది. నేను పక్కన పెట్టి కొంచెం ముందుగా ఒక వాటర్ ఫిల్ చేసుకొని ఇప్పుడు మనం ఏం చేస్తామంటే కొన్ని ప్లాంట్స్ తీసుకొద్దాం. అంటే ప్లాంట్స్ అంటే నా ఇక్కడ ఉంది, ఫస్ట్ పెడతాం. దీనికి ఇలా స్ప్రేస్ చేసాం అనుకోండి. ఇప్పుడు ఇక్కడ చూసారా ఇలా ఉంది. అండ్ మనం ఇప్పుడు ఈ ప్లాంట్ మీద కొంచెం సాయిల్ పడుతుంది, నీట్ క్లీన్ చేయాలి. అండ్ ఇక్కడ దగ్గర కొంచెం స్లోగా వేయాలి. పెట్టేస్తాం కదా. ఇప్పుడు మనం కొన్ని ప్లాంట్స్ పెడతాం. వేసుకో. అండ్ ఏ ప్లాంట్స్ అర్థం చెప్పను. ఫస్ట్ మనైతే దీనికి కొన్ని తీసుకోవాలి, ఇది బాగున్నాయి. అండ్ ఇక్కడ ఈ ప్లాంట్స్ కూడా ఈ ప్లాంట్స్ తెచ్చాక దీనికి పెట్టుకొని అండ్ ఈ ప్లాంట్స్ తెచ్చాక మనం వాటర్ తెచ్చుకుని ఇక్కడ వాటర్ పెట్టుకొని చూసాక మనం కట్ చేసిన దాంట్లో ఇక్కడ ఇలా పెట్టుకొని అంత ఒక అలా పెట్టినంత అయిపోద్ది. మనం ఇక్కడ తినే స్పేస్ నీట్గా చూసాక ఇక్కడ ఒక పొడి కలలా ఉంది. అండ్ ఇంకొకటి తీసుకొని దీన్ని కూడా సేమ్ చేసేవాళ్ళగా. అంటే మీరు వాటర్లో పెట్టకపోయినా పళ్ళంతా వాటర్లో పెడితే అది ఒకవేళ రూట్స్ హ్యాంగ్ వస్తాయి వీటికి రూట్స్. అండ్ ఇక్కడ మనకైతే ఇక్కడ అంత ప్లాన్ ఇక్కడ మనకి డౌన్లో ఒక టీ ఉంటే తీసేసి ఉంచాలి. ఇక్కడ దీన్ని నీట్గా తీసేసి అండ్ దీన్ని కూడా కొంచెం వాటర్లో పెట్టాలి. అండ్ ఇక్కడ మనం అంటే మీరు ఇది మీకు ఎంత సైజులో కావాలంటే అంత సైజులో పెట్టుకోవచ్చు.
నాకైతే ఈ సైజు నచ్చింది, అందుకే తీసుకుంటున్నాను. ఇక్కడ ఇలా తీసుకొని ఇంతగా దీన్ని ఇలా పెట్టాలి, ఇలా పెట్టి అండ్ ఇక్కడ అంత కదా దీనికి ఇక్కడ ఇలా పెట్టిన ముందు ఇక్కడ హోల్డ్ చేయక్కర్లేదు. అంటే మీకు కావాలని హోల్డ్ చేసుకుని నేను హోల్డ్ చేసుకుంటాను. నా దగ్గర ఒక టూత్ పిక్ ఉంది, ఈ టూత్ పిక్ తీసుకుని ఇక్కడ హోల్డ్ చేసుకోవాలి. హోల్డ్ చేసా టూత్ పిక్లో అండ్ ఇక్కడ మనం దీన్ని ఇలా పెట్టుకుంటే చూసారు గైస్, అయిపోయింది. అండ్ మనం ఇప్పుడు దీనికి కొంచెం వాటర్ వేయాలి. అలా తీసుకొని ఇలా గైస్ చూసారు కదా. అండ్ ఇంకా మన దీంట్లో కూడా చేద్దాం. ఇది ఒక యాక్టివిటీ చేద్దాం దీంతో. ఓకే, అండ్ ఇదేం తెలుసా మనకి ఇప్పుడు మనం చేయగలిగిన నేను తగ్గుతాయి అనుకోండి. దీంతో తీసుకొని ఇంకా అది తీసుకుని వేసుకున్నంత అయిపోద్ది. చూసారా, వేసేసుకోవచ్చు నీట్గా. అండ్ మనకి ఇప్పుడు స్లోప్ కావాలంటే ఇలా తీసుకుంటాం కదా, దీన్ని ఇలా తీసుకొని అండ్ దీన్ని ఇక్కడ ఇలా స్లోప్లో పెట్టుకోవచ్చు. అలా పెట్టుకొని ఇలాగంటే స్లోప్ అయిపోద్ది. అండ్ మీరు మన దగ్గర ఇంకొక 2 ఉన్నాయి, అది ఇంకొక 3 ఉన్నాయి. ఇది ఒకటి, ఇంకొకటి ఇంత గ్లాస్లో ఉంటుంది. ఇంకొకటి ఏమో మనకి ఇప్పుడు నేను ఏదో అంత మర్చిపోయాను. అండ్ ఇదైతే మనకి ఆన్లైన్లో నాకైతే ఫ్లిప్కార్ట్ ఆఫర్లో నాకైతే 70 రూపీస్కి వచ్చింది. ఇదైతే మనకి 100 రూపీస్, నాకైతే 70 రూపీస్కి వచ్చింది. ఇదో మనకు తెలిసింది, ఇది ఒక 44 రూపీస్ ఉంటుంది. అండ్ ఇదేంటంటే మెడికల్ షాప్కి వెళ్ళి ఇప్పుడు కుక్కలు ఉంటాయి కదా, అది డాగ్స్ ఉంటాయి కదా, దానికి ఇప్పుడు మెడిసిన్ అలా పట్టించడానికి ఏముంది, ఈ సైజు ఇంకా పెద్ద సైజు కూడా ఉంటుంది. ఇదైతే నాకు మీషోలో ఇదైతే నాకు 25 రూపీస్ పడింది ఒకటి. అండ్ ఇదైతే నాకు మా ఫ్రెండ్ బర్త్డే అండి, ఆ రోజు నాకు టూల్ ఇచ్చారు. అంటే వాడికైతే నేను నేర్పించి ఇది ఇలా చేయాలిరా, ఇలా చేస్తేనే నీట్గా ఉంటే. అండ్ మనకి ఇప్పుడు మనం వచ్చామనుకోండి, అయితే చూపించడానికి అండ్ సూట్ కేసు కూడా బాగుంటుంది, షోయింగ్ కూడా బాగుంటుంది. అలా చెప్పాను. అండ్ నేను చెప్పిన ఒక 5 days బిఫోర్ ఆ బర్త్డే ఉంది. ఆ బర్త్డేకి నాకు ఇది ఇచ్చాడు. నేను గూగుల్లో సెర్చ్ చేస్తే ఏమో ఒక 500 ఉంది ఇదైతే. ఓకే గైస్, అండ్ మనకి ఇప్పుడు ఇంకేమైనా చేయాలంటే నాకు చెప్పని, నేను మీకు చెప్తాను.
అండ్ మనం నెక్స్ట్ మనం దీంటి లోపల ఇంకొక గ్లాస్ జార్స్ టూ ఉన్నాయి. దాంట్లో ఒక ప్లాన్ పెట్టాను, అది చూపిస్తాను, ఇప్పుడే చూపిస్తాను. ఒక మినిట్. ఇది పెట్టాను కదా, అండ్ ఇది నాకైతే ఇది సపోర్ట్ ఇవ్వట్లేదు అయితే సరిగ్గా. నాకు ఒక నేనైతే మాకైతే ఫుల్గా గాలి వర్షం పద్ధతి, దానికి ఈ ప్లాన్స్ వీళ్ళు ఇరిగిపోయి ఇక్కడ. అదమేలాగా వంగిపోయి కొన్ని స్టమ్స్ అయితే యాక్ని ఇరిగిపోయాయి, కొన్ని అయితే. నేను వాటిని చిరిగిపోయిన వాటిని తీసేలా చేశాను. అండ్ నాకైతే ఇది నచ్చలే. ఇది ఒక తీద్దాం, ఇప్పుడే తీద్దాం. ఇక్కడ తీస్తే ఇలా ఉన్న రూట్స్ అయితే ఫుల్గా మట్టి పట్టేసుకుంది ఫుల్గా. అండ్ ఇంకా దీంట్లో లోపల కూడా కొన్ని రూట్స్ ఉండిపోయాయి. నేనైతే అవి లాగేసాక ముందు వచ్చాయి. ఇక్కడ నేనైతే ఒక చిన్న ప్లాంట్ పెట్టా, దీనికి కూడా వచ్చే రూట్స్ చూపిస్తున్నాను. ఇక్కడ చూసారు రూట్స్ ఉన్నాయి, ఇక్కడ ఇలా ఉంటాయి. ఇక్కడ చూసారా బాగా చిన్న ఉంటాయి రూట్స్. మనకైతే అనిపిస్తాయి ఉన్నాయి లేవో కూడా అనిపిస్తాయి, అలా ఉంటాయి రూట్స్ దీనికి. ఇక్కడ తీస్తే ఇలాగా ఫుల్గా వస్తానంటే రూట్స్ పెడితే చూసారా ఒక ముద్దలా వచ్చింది. నేను వేసినట్టు ఒక్క ప్లాంటే, అవన్నీ ఈ ప్లాంట్స్ కన్వర్ట్ అయ్యేవి. ఈ టీ ప్లాంట్స్ని మనం వేసేద్దాం. ఇది చూసేలా మనం దీంట్లో లోపల ఒకటి అక్వేరియం చేద్దాం. ఇది ఇండియన్లో చేద్దాం ఒక అక్వేరియం. ఓకే గైస్, ప్లీజ్ టు like and share and subscribe.